కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసి ఒక మందిరంలో, అంటే ఒక పెద్ద విశాలమైనటువంటి మందిరంలో డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఆయనకు అప్పచెప్పేశాడు. ఏమిటి, ఈ విగ్రహాన్ని నీవు కారు చేయని చెప్పేసి. అయితే ఆయన ఒక ప్రశ్న వేశాడు, నువ్వు పని చేస్తున్నావా లేదా నాకు ఎట్లా తెలుస్తుంది, లోన పని చేస్తున్నావా లేదా, ఎందుకంటే డోర్స్ క్లోజ్గా ఉన్నాయి కదా, మరి నాకు ఎట్లా తెలుస్తుంది అని అంటే, అప్పుడు విశ్వకర్మ అన్నాడు, నేను చెక్కేటప్పుడు శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది లోన పని జరుగుతుంది అని. చాలా కొన్ని రోజులు గడిచినాయి, నెలలు గడిచినాయండి. శబ్దం వస్తుంది, కొన్ని రోజుల తర్వాత శబ్దం ఆగిపోయేసరికి ఇంద్రద్యుమ్న మహారాజుకి ఒక భావన కలిగింది, ఈయన మధ్యలో వదిలిపెట్టి పోయాడా విశ్వకర్మ అని. హల్లున డోర్స్ తెరిపించి చూసేసరికి అనుకున్నది కాస్త అయింది. ఏమిటి, ఆయన మధ్యలో నన్ను డిస్టర్బ్ చేస్తే నేను వెళ్ళిపోతానని చెప్పేసి అన్నాడు కదా, విశ్వకర్మ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇక్కడ ఈ చెక్కినటువంటి విగ్రహాలు సగం చెక్కిన విగ్రహాలుగా కనబడుతుంది. అంటే ఇక్కడ జగన్నాథ్, బలదేవ్, సుభద్ర ఎలా ఉన్నాయి ఈ రూపాలు, అలా సగం చెక్కిన విగ్రహాల్లాగా ఉన్నాయండి. ఆయన చాలా బాధపడుతున్నాడు అనమాట. అయ్యో, నేను అనవసరంగా విశ్వకర్మని డిస్టర్బ్ చేసి సగం చెక్కిన విగ్రహాలుగా నేను వీటిని ఏం చేయను, వీటిని ప్రతిష్ఠించలేను, వీటిని పూజించలేను అని చెప్పి చాలా బాధపడుతుంటే, అప్పుడు నారదముని మళ్ళీ వస్తాడు. నారదముని మళ్ళీ వచ్చి ఈ ఇంద్రద్యుమ్న మహారాజుని చెప్తాడు, ఏమిటి, నువ్వేమి బాధపడతాయా, ఆ విగ్రహాలు భగవంతుని ఏర్పాటు ప్రకారమే అలా ఏర్పడినాయి, అవి సగం చెక్కిన విగ్రహాలు కాదు. నాకు ఆయనకి మధ్య ఒక కాంట్రాక్ట్ ఉండింది. ఏంటా కాంట్రాక్ట్ అంటే, ఈ విగ్రహాలు ప్రపంచానికి తెలియజేయాలి, నువ్వు ఎంత భక్తుల్ని మిస్ అవుతున్నావు అనేటువంటిది ప్రపంచానికి తెలియజేయాలని నేను చెప్పి అడిగాను. దానికి ఆయన తదాస్తు అన్నాడు. అందుకే నీ ద్వారా ఆ రూపాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. కాబట్టి ఇందులో నువ్వు బాధపడాల్సింది ఏమీ లేదు అని చెప్పేసి నారదుని ఇంద్రద్యుమ్న మహారాజుకి చెప్పాడు. అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజుకి మనసు కుదుటపడి ఆ రకంగా ఇంకా జగన్నాథ్, బలదేవ్, సుభద్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం రథయాత్ర అనేటువంటిది ఆయన ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు కృష్ణుడికి, బలరాముడికి, సుభద్రకి రూపం ఎలా వచ్చిందో అందరికీ తెలిసింది కదా, తెలుగు వచ్చిన వాళ్ళందరికీ తెలిసింది.